చిన్నపిల్లలకి బళ్ళు ఇస్తున్నారా? ముఖ్యంగా టూ వీలర్స్ ఇస్తే మాత్రం ఇక్కడ నుండి స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో కానున్నాయి. ముఖ్యంగా 25 సంవత్సరాల లోపు వాళ్ళు కనుక బండి నడిపించి దొరికిపోయారా, వారు దొరికిపోతే వారిని ఏమనరు. వాళ్ళకి బండి ఎవరైతే ఇచ్చారో, ఎవరైతే రిజిస్ట్రేషన్ ఉంటుందో వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. అంతేకాదు వాళ్ళకి స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇవ్వడంతో పాటు జరిమానాలు విధిస్తారు. అంతేకాకుండా 1 ఇయర్ పాటు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తారు. ఆ బండి రిజిస్ట్రేషన్ 1 ఇయర్ పాటు క్యాన్సిల్ చేయడానికి తెలంగాణ ఆర్టీఏ, తెలంగాణ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ డెసిషన్ తీసుకోవటం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లోనూ మైనర్లకి బళ్ళు ఇవ్వద్దు, టూ వీలర్స్ ఇవ్వద్దు. వాళ్ళకి టూ వీలర్స్ ఇవ్వటం వల్ల వాళ్ళ స్పీడ్గా వెళ్ళటము, అలాగే అనుకోని ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి వాళ్ళెవరికి కూడా వెహికల్స్ ఇవ్వద్దు అని చెప్పి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ చెప్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్టీఏ మాత్రం చాలా స్ట్రిక్ట్గా రూల్స్ని ఫాలో అవుతామని చెప్తోంది. గత సంవత్సరం కనుక చూసుకుంటే దాదాపు 4,000 మంది రిజిస్ట్రేషన్లు క్యాన్సిల్ చేశారు. అంటే గత ఏడాది నుండే ఈ రూల్ ఫాలో అవుతున్నా కూడా ఇక్కడ నుండి చాలా స్ట్రిక్ట్గానే ఉంటుంది. ఎవరైతే మైనర్ అయ్యుండి వెహికల్ డ్రైవ్ చేశాడో అతన్ని పట్టుకోవడమే కాకుండా తనకి ఆ వెహికల్ ఇచ్చిన వ్యక్తి ఎవరి పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ ఉంటుందో ఆ రిజిస్ట్రేషన్ వ్యక్తిని కూడా పట్టుకోవటం జరుగుతుంది. అతని మీద చర్యలు తీసుకోవటం జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ మైనర్లకి బళ్ళు ఇవ్వద్దు, ప్రమాదాలకు కారణాలు కావద్దు. వారికి వయసు వచ్చేంత వరకు మనం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్యన 10th క్లాస్ 9th క్లాస్ పిల్లలు 13-12 ఏళ్ల వాళ్ళు కూడా వెహికల్స్ రోడ్ల మీద నడుపుతున్నారు. ఆ జోష్లో ఎటు నడుపుతున్నారో కూడా తెలియదు. దానివల్ల ఇతర వాహనదారులకు ఇబ్బందికరమైన పరిస్థితులు కనపడుతున్నాయి. దానివల్ల యాక్సిడెంట్లు అవ్వడం జరుగుతోంది, ప్రాణాలు పోవటం కూడా జరుగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో కనుక ప్రమాదాలు జరిగితే అటు బండ్లు ఇచ్చిన వాళ్ళు ఇబ్బంది పడతారు, ఎవరైతే ప్రమాదంలో ప్రాణాలు కూడా కోల్పోతున్నారు వాళ్ళ ఫ్యామిలీలు కూడా ఇబ్బందుల్లో పడతాయి. కాబట్టి ఇటువంటివి జరగకుండా ఉండటానికి తెలంగాణ ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ రూల్స్ని తీసుకొచ్చింది. 25 ఏళ్ళు వచ్చేంత వరకు రిజిస్ట్రేషన్ వాళ్ళ పేరు మీద లైసెన్స్ ఇచ్చేది లేదు. ముఖ్యంగా లైసెన్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటామని చెప్తోంది. ఇప్పటిదాకా 18 ఏళ్ల తర్వాత లైసెన్స్ తీసుకోవడానికి అధికారం ఉండేది, అవకాశం ఉండేది. 18 ఏళ్ళు నిండిన వెంటనే వెళ్ళి లైసెన్స్ని తీసుకోవటం. అలాగే మామూలు బళ్ళు కాకుండా హైఫై బళ్ళు దాదాపు 10 లక్షలు 15 లక్షలు స్పీడ్ 300 కిలోమీటర్లు 200 నుండి 300 కిలోమీటర్ల స్పీడ్ ఉన్న వెహికల్స్, ఆ వెహికల్స్ మీద ఇష్టారాజ్యంగా హెల్మెట్స్ లేకుండా కూడా డ్రైవ్ చేయటం మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ మన ఓఆర్ఆర్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ చాలా యాక్సిడెంట్లు జరిగాయి. ఓఆర్ఆర్లో వెళ్ళకూడదని తెలుసున్నా కూడా చాలామంది వాటి మీద వెళ్తూ ఉంటారు. అలాగే హైవేల్లో కూడా ఈ పిల్లలు డ్రైవ్ చేయటం మనం చూస్తూనే ఉన్నాం. దానివల్ల ఇతర వాహనదారులకు, ముఖ్యంగా హైవేల్లో చాలా స్పీడ్గా లారీలు కానీ బస్సులు కానీ ఇతర కార్లు కానీ వెళ్తూ ఉంటాయి. వాటికి వీళ్ళు అడ్డం రావటం జరిగింది. అనేక ప్రాంతాల్లో మనం జిల్లాల్లో కానీ హైదరాబాద్ చుట్టుపక్కల కానీ అనేక ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల్లో కూడా చూసాం. కాబట్టి ఇవన్నీ జరగకుండా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కంపల్సరీ ఈ రూల్ని తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. సో లైసెన్స్ కావాలంటే 25 సంవత్సరాలు నిండాలి. అలాగే 25 సంవత్సరాలు నిండడంతో పాటు ఈ లోపల కనుక వెహికల్ డ్రైవ్ చేస్తే వారికి కఠిన శిక్ష విధించటమే కాకుండా ఆ వెహికల్ ఎవరిదైతే ఉందో ఆ వెహికల్కి సంబంధించిన వ్యక్తిని కూడా కఠిన శిక్ష విధిస్తామని తెలంగాణ ప్రభుత్వం అనౌన్స్ చేసింది. సో బీ కేర్ఫుల్. 25 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి మాత్రమే లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. మైనర్లకు మాత్రం బండి ఇవ్వద్దు, శిక్ష అనుభవించద్దు.